నేను వారణాసి నుంచి ఢిల్లీకి అయితే వెళ్తున్నానండి. నేను వారణాసి నుంచే డార్జిలింగ్ వెళ్దాం అనుకున్నా. ఇక్కడ చాలా మందిని అయితే అడిగా. వారణాసి అంటే కాశీ అండి, కాశీ అన్నమాట. కాశీ అయినా, వారణాసి అయినా, బనారస్ అయినా అన్నీ ఒకటేనండి, ఒకటే పేర్లు. సారీ, పొరపోయిందండి. 3 చకోడీలు తిన్నా, పొరపోయింది. అయితేనండి, నేను కాశీ నుంచే డైరెక్ట్గా డార్జిలింగ్ వెళ్దాం అనుకున్నా. అంటే డార్జిలింగ్ అస్సాం దగ్గర అంటారు. మరి ఢిల్లీకి పోతే కానీ డీటెయిల్స్ మొత్తం తెలియదు మనకు. అంటే ఢిల్లీకి పోయి మొత్తం మీకు వివరిస్తానండి. ఢిల్లీ పోయిన తర్వాత అంటే డార్జిలింగ్ అస్సాంలో ఉందా లేకపోతే సపరేట్గా ఉందా తెలుసుకొని మీకు చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తానండి. అయితే నేను ప్రస్తుతానికైతే మాత్రం కాశీ నుంచి ఢిల్లీకి అయితే వెళ్తున్నానండి. అంటే బస్సు ప్రైస్ వచ్చేసి 700 రూపాయలు అనమాట. జమునా బస్ అండి. జమునా బస్ అయితే ఎక్కా. సీట్లు కూడా బాగున్నాయి, ఏసీ బస్ అనమాట. నా ఛార్జ్ వచ్చేసి, ఈ బస్సు టికెట్ వచ్చేసి, అంటే ప్రైవేట్ బస్ అనమాట ఇది. పైన పడుకోవచ్చు. చూడండి, పడుకున్నాడు ఒక బ్రదర్ అయితే. పైన ప్రశాంతంగా పడుకోవచ్చు. మళ్ళీ బస్సులో లెట్రూమ్, బాత్రూమ్ ఉందండి. లెట్రూమ్ కూడా ఉంది మనకు. టాయిలెట్, మనకి ఏమన్నా ఎమర్జెన్సీ అంటే ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు పడుకుంటారన్నమాట. లెట్రూమ్, బాత్రూమ్ అన్నాడు. లెట్రూమ్, బాత్రూమ్ లేదండి, చిన్న చిన్న రూములు ఉన్నాయి బస్సులో. సారీ అండి, లెట్రూమ్, బాత్రూమ్ అయితే లేవు. ప్రశాంతంగా పడుకోవచ్చండి. మంచిగా ఒక మనిషి అయితే పడుకోవచ్చు. జమునా బస్ అండి, ప్రైవేట్ బస్ ఇది. నేను ప్రైవేట్ బస్ అయితే ఎక్కా. తెల్లారిద్దంట, మరి 7, 8 అయితే అనుకుంటున్నా. ఇది నా సీట్ అండి. పక్కన మనకు ఛార్జింగ్ బోర్డు కూడా ఉంది. మన మొబైల్కి, పవర్ బ్యాంక్లకు ఛార్జింగ్ కూడా ఎక్కించుకోవచ్చు. బస్సు వెళ్తుంది, చూస్తున్నారండి. అంటే నేను లోపల నుంచి అంటే డోర్ ఉంటుందిగా, ఈ డోర్కి మిర్రర్ ఉంది. ఈ మిర్రర్ నుంచి కవర్ చేస్తున్నానండి. ముందు ఒక లారీ అయితే పోతుంది, హైవే రోడ్ అనమాట ఇది. మరి మార్నింగ్ ఏ టైం అయితే తెలియదు. ఎనిమిది, 9 అవ్వచ్చు. కాశీ బార్డర్ దగ్గర దింపుతాడంట. వాళ్ళు అక్కడి నుంచి ఒక 4-5 కిలోమీటర్ అని చెప్పాడు. మరి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో బస్ స్టాండ్కి అయితే తెలియదు. అక్కడ పోయిన దాకైతే తెలియదు మనకైతే. నా ప్రయాణం, బస్సు ప్రయాణం, నిన్న మొన్న ఆటో ప్రయాణం, రిక్షా ప్రయాణం అయిందండి. ఇవాళైతే బస్సు ప్రయాణం జరుగుతుంది. నైట్లో బయలుదేరాను అనమాట. ఇప్పుడు బస్సు బయలుదేరి కూడా ఓ ½ అన్ అవర్ అయిందండి. ఢిల్లీకి అయితే బయలుదేరుతున్నా. నా ప్రయాణం అయితే ఢిల్లీకి అనమాట. మళ్ళీ ఇక్కడ టర్న్ అయితే తీసుకుంటుంది లెఫ్ట్ సైడ్ బస్ అయితే. బస్ అయితే చాలా చాలా బాగుందండి. బస్సు ఊగితే పడదు, అప్పుడే కళ్ళు వామిటింగ్ వచ్చేయాలనిపిస్తుంది నాకైతే. బస్సు అస్సలు పడదు. వెనక కూర్చుంటేనండి వామిటింగ్ వచ్చేస్తుంది, లోపుతూ ఉంటుంది. ఇలా 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 లోపుతూ ఉంటుంది అనమాట, ఊగుతూ ఉంటుంది. పడదు నాకైతే బస్సు అయితే. బయట చూపెడతాము అంటే అద్దంలో నేనే కనిపిస్తున్నానండి. నేనైతే ఇప్పుడే బస్సు దిగానండి. ఒక ½ అన్ అవర్ అవుతుంది బస్సు దిగి. కాశీ గేట్ దగ్గర ఉన్నానండి. ఈ ప్రదేశం పేరు వచ్చేసి అయితే కాశీ గేట్ అంటారు. రాత్రి 6:30 బయలుదేరింది బస్సు అయితే, జమునా బస్సు. టికెట్ ప్రైస్ వచ్చేసి 700 రూపాయలు తీసుకున్నారు. అంటే ట్రావెలింగ్లో బుక్ చేసుకున్నాను అనమాట.
ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే బస్ అయితే దిగా ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసా. కాశీ గేట్ దగ్గర అయితే దింపాడు. ఇక్కడ బస్ స్టాండ్ ఉంది. మహారాణా ప్రతాప్ ఇంటర్ స్టేట్ బస్ స్టేషన్ అంట. టర్మినల్ బస్ అయితే ఇప్పుడే దిగానండి. హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే డార్జిలింగ్ వెళ్తున్నానండి. రాణా ప్రతాప్ ఇంటర్ స్టేట్ బస్ టర్మినల్ ఇక్కడ ఉన్నానండి ఇప్పుడైతే.